హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? మా యూట్యూబ్ జర్నీ ప్రారంభించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యింది. ఈ 6 సంవత్సరాల్లో మా కష్టాలు, సంతోషాలు, మా కుటుంబం, మేము నిర్మించుకున్న ప్రపంచం, మీ అందరితో అన్ని పంచుకున్నాం. మీ అందరితో అన్ని పంచుకున్నాం. మీ ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చాం. నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. ఏ తప్పు చేయని మా పిల్లలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు వాడి దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా రే, చెప్పరా. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? చట్టాలు, న్యాయస్థానాల మీద మాకు గౌరవం, నమ్మకం ఉంది. వాటి ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్ మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. నేను కూడా షాక్ లో ఉన్నా. జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది. ఇబ్రహీంపట్నంలో కేసు హైకోర్టులో న్యాయం కోసం పిటిషన్ ఫైల్ చేశాం. న్యాయస్థానంలో ఉంది కనుక ఏంటిది మాకేంటిది గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం కోర్టుల్ని అగౌరవపరచటం అని భావిస్తూ ఈ విషయాలు మేము మాట్లాడటం లేదు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా రెస్పాన్స్. తగ్గించుకుంటే మంచిది. కానీ క్షమించండి, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే కోర్టు నిజానిజాలు నిర్ధారించిన తర్వాత మీ ముందు ఉంచుతాం. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. మా మీద పడిన నిందని క్లియర్ చేసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాం.